హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ టాపిక్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ప్రాబ్లం. సో 4 x = 16 x - 2 దెన్ x = ఎంత? ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి 4x = 16 x - 2 కదా. సో ఇక్కడ 4x అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసుకుందాం. ఇక్కడ 16 ఉంది. 16 అనేది మనం ఏ టేబుల్తో 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు 16 వస్తుంది. 4² 4 4 16 కదా. సో 4² అగైన్ హోల్ పవర్ x - 2 పవర్కు మళ్ళీ పవర్ ఉంది. సో ఇదేమైంది 4x = 4² అండ్ హోల్ పవర్ x - 2. ఇక్కడ 4x ఉంది కాబట్టి 4x సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసుకుందాం. పవర్కు మళ్ళీ పవర్ ఉంది కాబట్టి అవి రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ చూడండి 4 2 × x 2x నెక్స్ట్ మైనస్ 2 2 = 4. సో 4x = 4/2x - 4 కదా. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే ఇక్కడ చూడండి a⁻m = a⁻n. ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ డిఫరెంట్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, m = n అనేది రాయాలి. m = a⁻n దట్ ఈజ్ m = n. సో ఇక్కడ ఫార్ములాని బట్టి మనకు ఇక్కడ క్వశ్చన్లో ఉన్నదాన్ని ఏమని రాయాలి, x = 2x - 4 అవుతుంది ఇది. సో x = 2x - 4 దెన్ ఫైండ్ x వాల్యూ. సో 2x - x = 4. So 2x - x is x. So x = 4 is the answer. So 4x = 16 x - 2 is the answer is x = 4. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు స్కిప్ చేయకుండా ఈజీగా ఇలా సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా, కంటెంట్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.